బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా భావించి గౌరవించే ఈ రోజుల్లో ఓ డాక్టర్ వైద్య వృత్తికి మాయను మచ్చ తెస్తున్నాడు. వైద్యం నారాయణో హరి అన్న మాటకు విలువ లేకుండా చేస్తున్నాడు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు డాక్టర్లు. వారి ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడి వైద్య వృత్తి గౌరవాన్ని పెంచారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వికృత చేష్టలతో వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఓ డాక్టర్. ములుగు జిల్లా ఏజెన్సీలో విపత్కరమైన పరిస్థితుల్లో సేవలు అందించాల్సిన ఓ డాక్టర్ రాత్రి వేళల్లో వైద్యం మర్చి మద్యం సేవిస్తూ సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ లోకాన్నే మర్చిపోయాడు. వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మందు బాటిల్ ఎదురుగా పెట్టుకుని మద్యం సేవిస్తూ కలల లోకంలో విహరిస్తూ అమ్మ న్యూస్ కెమెరాకు చిక్కాడు. వరదల ప్రభావంతో జల దిగ్బంధంలో ఉన్న వెంకటాపురం మండలంలోని ప్రజలు అనారోగ్యం పాలై బాధలు పడుతుంటే ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోకుండా మద్యం మత్తులో తూలుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. డాక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా భావించి గౌరవించే ఈ రోజుల్లో ఓ డాక్టర్ వైద్య వృత్తికి మాయను మచ్చ తెస్తున్నాడు. వైద్యం నారాయణో హరి అన్న మాటకు విలువ లేకుండా చేస్తున్నాడు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు డాక్టర్లు. వారి ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడి వైద్య వృత్తి గౌరవాన్ని పెంచారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వికృత చేష్టలతో వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఒక డాక్టర్. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి స్వామి. ములుగు జిల్లాలోని కూడా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజలను రక్షించే వైద్యుడే మద్యం మత్తులో రాత్రి వేళ ఏ వైద్యం చేస్తాడో అందే చందంగా ఉంది. మొత్తానికైతే గత వారం 10 రోజులుగా వెంకటాపురం మండలాన్ని కూడా మొత్తాన్ని భారీ వర్షాలతో కుదేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళని పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ కి వైద్యం నారాయణ అంటూ కూడా ప్రజలు మాత్రం అక్కడ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ వైద్యం చేసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కానీ మొత్తానికైతే దానికి భిన్నంగా కూడా ఆ డాక్టర్ కూడా ప్రముఖ డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ డాక్టర్ కూడా అక్కడ రాత్రి వేళలో మద్యం తెచ్చుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని వీడియో ఓపెన్ చేసుకుని వీడియో రికార్డులు చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక వైద్యశాలను ఒక బారశాలగా మార్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇది విషయం పట్ల కానీ డాక్టర్లు అందుబాటులో లేరని పట్ల కూడా కంప్లైంట్ డిఎంహెచ్ఓ కానీ స్థానిక అంటే జిల్లా బాస్ డిఎంహెచ్ఓ కానీ కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనపడితే కూడా అతని పైన కూడా పోలీసులతో కూడా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే స్థానికంగా ఎవరు ఆ హాస్పిటల్ పైన కానీ అతని పైన కూడా కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ పిలిపి మందలిస్తారు అని చెప్పి కూడా వాదనలు అయితే వస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. దీనిపైన కూడా గ్రామస్తులు అయితే చర్యలు తీసుకోవాలి. ఇట్లా డాక్టర్ ను ఇట్లా ఈ విధంగా అంటే వైద్యం చేసే డాక్టరే మద్యం తాగి కూడా ఒక మద్యం అంటే బారశాలకు కూడా మార్చిన పరిస్థితి అయితే వెంకటాపురం మండలంలోని నెలకొందని చెప్పుకోవచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ స్వామి.